హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో క్షీరాబ్ది ద్వాదశి, దీన్ని చిలుక ద్వాదశి అని కూడా అంటారు. దీని ప్రాధాన్యత, విశిష్టత ఏమిటి, అలానే 2023లో క్షీరాబ్ది ద్వాదశి ఎప్పుడు వచ్చింది, అలానే క్షీరాబ్ది ద్వాదశి రోజు మనం ఏ దేవతని పూజించాలి, అలాగే క్షీరాబ్ది ద్వాదశి రోజు మనం ఏ వస్తువుని దానం చేస్తే ఏ ఫలితం లభిస్తుంది అనే దాని గురించి, అలానే క్షీరాబ్ది ద్వాదశి పూజ గురించి వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందామండి. అంతకంటే ముందుగా ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కార్తీక శుద్ధ ద్వాదశి వ్రతం విష్ణువుకు ఇష్టమైన వ్రతం. ఆషాఢ మాసంలో శుద్ధ ఏకాదశి రోజున క్షీరసాగరంలో శయనించిన విష్ణు కార్తీక శుద్ధ ఏకాదశి నాడు నిద్ర నుండి మేల్కొంటాడు. అలా నిద్ర నుండి మేల్కొనిన మరుసటి రోజే క్షీరాబ్ది ద్వాదశి పర్వదినంగా భక్తులు పండుగను జరుపుకుంటారు. 2023లో ఈ క్షీరాబ్ది ద్వాదశి నవంబర్ 24వ తారీఖు అంటే శుక్రవారం నాడున వచ్చింది. క్షీరాబ్ది ద్వాదశి రోజు తులసి పూజ చేయడం ముఖ్యం. కార్తీక శుద్ధ ద్వాదశి వ్రతం విష్ణువుకు ఇష్టమైన వ్రతం. ఆ రోజున ఆవు కొమ్ములకు బంగారు తొడుగులు తొడిగి, ఆవు కాళ్లకు వెండి డెక్కలు తగిలించి, దూడతో సహా బ్రాహ్మణుడికి దానం ఇస్తే ఆ ఆవు శరీరం మీద ఎన్ని రోమాలు ఉన్నాయో అన్ని సంవత్సరాలు ఇంద్రలోకంలో సర్వసుఖాలు పొందుతారు. కార్తీక శుద్ధ ద్వాదశి రోజు యజ్ఞోపవీతములు దక్షిణతో బ్రాహ్మణులకు దానమిస్తే ఇహ పరా సుఖములు పొందుతారు. ఆషాఢ మాసంలో శుద్ధ ఏకాదశి రోజున క్షీరసాగరంలో శయనించిన విష్ణు భగవానుడు కార్తీక శుద్ధ ఏకాదశి నాడు నిద్ర నుండి మేల్కొంటాడు. అలా నిద్ర నుండి మేల్కొనిన మరుసటి రోజే క్షీరాబ్ది ద్వాదశి పర్వదినంగా భక్తులు పండుగను జరుపుకుంటారు. క్షీరాబ్ది ద్వాదశి రోజున బంగారు తులసి చెట్టును కానీ, సాలగ్రామాన్ని కానీ బ్రాహ్మణులకు దానమిస్తే 4 సముద్రాల మధ్య ఉన్న భూమిని దానం చేసిన ఫలితం లభిస్తుంది. ఈ కార్తీక శుద్ధ ద్వాదశిని ఉత్థాన ద్వాదశి అని కూడా అంటారు. కృతయుగంలో దేవతలు, రాక్షసులు అమృతం కోసం క్షీరసాగర మదనాన్ని కార్తీక శుద్ధ ద్వాదశి నాడు చేసిన రోజు కనుకనే క్షీరాబ్ది ద్వాదశి అని పిలుస్తారు. అమృతం కోసం క్షీరసాగరాన్ని చిలికారు కనుక చిలుక ద్వాదశి అని, అమృతం కోసం క్షీరసాగరాన్ని మదించారు కనుక మదన ద్వాదశి అని వాడుకలో ఉంది. మహావిష్ణువు లక్ష్మీ సమేతంగా బ్రహ్మ, ఇంద్రాది దేవతలతో కలిసి ఈరోజే బృందావనానికి వెళ్ళారు అంటారు. అందుకే ఈ రోజును బృందావని ద్వాదశి అని అంటారు. బృందా విష్ణువుల వివాహము అంటే గాంధర్వ వివాహము జరిగి బృందా తులసి చెట్టుగాను, విష్ణువు సాలగ్రామంగాను ఒకరిని ఒకరు శపించుకున్న రోజు కనుక బృంద ద్వాదశి అంటారు. క్షీరసాగర మదనంలో జన్మించిన లక్ష్మీదేవిని శ్రీ మహావిష్ణువు దేవదానవుల సమక్షంలో వివాహం ఆడుతాడు. చాతుర్మాస్య వ్రతం ఆచరించిన సాధకులు కార్తీక శుద్ధ ద్వాదశి రోజు వ్రత సమాప్తి చేయటం ఆచారంగా వస్తోంది. ఈ ద్వాదశి రోజున దీపదానం చేస్తే, ఒక దీపాన్ని దానం చేస్తే ఉపపాతకములు నశిస్తాయి. 10 దీపాలని దానం చేస్తే మహాపాతకములు నశిస్తాయి. 100 దీపాలు దానం చేస్తే శివ సాన్నిధ్యం లభిస్తుంది. 100కు పైగా దానం చేస్తే స్వర్గాధిపత్యం లభిస్తుంది. ఈరోజు దీపదర్శనం లభిస్తేనే ఆయుర్దాయం, బుద్ధిబలం, ధైర్యం, సంపద కలుగుతాయి. ఈరోజు స్నాన సంధ్యలు చేశాక కల్పోక్త ప్రకారం నానావిధ వేదమంత్రాలతో కానీ, పురుష సూక్తం చేత కానీ శ్రద్ధగా మహావిష్ణువును అర్పించాలి. మొదట పంచామృత స్నానం గావించి ఆ తరువాత శుద్ధోదకములచే అభిషేకం చేసి శ్రీ మహావిష్ణువుని స్వరంతో, వస్త్రాలతో అలంకరించి నానా విధమైన పుష్పములతో, ధూపదీపములతో పూజించి నైవేద్యం పెట్టి దక్షిణ తాంబూలాదులను సమర్పిస్తే వారికి సకల పాపాలు పోయి సమస్త సంపదలు సమకూరుతాయి. ఈ కార్తీక శుద్ధ ద్వాదశి రోజు తులసి పూజ, విష్ణువుతో తులసి కళ్యాణం చేస్తారు. బృంద ద్వాదశి గురించి ఒక పురాణ కథ ఉంది. పూర్వము కాలనేమి అనే రాక్షసుడికి గుణవతి అయిన ఒక కుమార్తె ఉండేది. ఆమె పేరు బృంద. ఆమెను జలంధరుడు అనే రాక్షసునికి ఇచ్చి వివాహం చేశారు.
కొంతకాలానికి జలంధరుడు దేవతలపై యుద్ధానికి వెళ్ళాడు. దేవతలు అతన్ని జయించలేకపోయారు. అందుకు కారణం పతివ్రత అయిన బృందయే అని గ్రహిస్తారు. ఆ విషయం విష్ణువుకు తెలియజేస్తారు. బృంద పాతివ్రత్యం చెడితేనే కానీ జలంధరుని జయించడం కష్టమని గ్రహించిన విష్ణువు జలంధరుని రూపంలో బృంద దగ్గరకు వెళతాడు. వచ్చింది భర్తే అని భ్రమపడిన బృంద అప్పటిదాకా చేస్తున్న ధ్యానాన్ని వదిలేస్తుంది. దాంతో జలంధరుడు ఇంద్రుని చేతిలో మరణిస్తాడు. అది తెలిసిన బృంద కోపంతో విష్ణువును సెలవు రాయి కమ్మని శపిస్తుంది. అయితే విష్ణువు తన భక్తురాలైన బృందను శాంతింపజేసి ఆమెను అనుగ్రహిస్తాడు. ఆమె తులసి చెట్టుగా అవతరించి అన్ని లోకాల వారి చేత పూజలు అందుకుంటుందని వరమిస్తాడు. ఆ విధంగా బృంద తులసి చెట్టుగా పూజలు అందుకుంటోంది. చిలుక ద్వాదశి తులసి పూజ. కార్తీక శుద్ధ ద్వాదశిని చిలుక ద్వాదశి అని పిలుస్తారు. గృహిణీలు ఈరోజు క్షీరాబ్ది శయన వ్రతమును ఆచరిస్తారు. శ్రీ మహావిష్ణువు ద్వాదశి రోజు తులసి బృందావనానికి వస్తాడని ప్రతీతి. క్షీరాబ్ది శయన వ్రతంలో తులసిని విష్ణువును పూజించి దీపారాధన చేస్తారు. సూర్యాస్తమయం అనంతరం స్త్రీలు తులసి బృందంపై శ్రీ విష్ణువు పటాన్ని కానీ విగ్రహాన్ని కానీ ఉంచి ఆచరించే వ్రతం వల్ల ఐదోతనం ప్రాప్తించి సుఖ సంపదలు కలుగుతాయని విశ్వసిస్తారు. భారతీయ సంప్రదాయంలో తులసికి అధిక ప్రాధాన్యం ఉంది. దేవతార్చనకు తులసి దళం అతి శ్రేష్టం. తులసి మొక్క శ్రీ మహావిష్ణువునకు ప్రీతికరమైనది. నువ్వుల్లో నూనెలాగా, పెరుగులో వెన్నలా, ప్రవాహంలో నీటిలాగా, ఇంధనంలో అగ్నిలాగా శ్రీ మహావిష్ణువు తులసి మొక్కలో నిగూఢంగా ఉంటాడని బ్రహ్మోపనిషత్తు తెలుపుతోంది. తులసి సాక్షాత్తు లక్ష్మీదేవి అవతారం. ఆకాశదీపం. చిలుక ద్వాదశి రోజు తులసి కోట వద్ద కర్రపాతి ఆకాశదీపం వెలిగించాలని శాస్త్రం తెలుపుతోంది. కార్తీక శుద్ధ ద్వాదశి శివునికి ఇష్టమైన సోమవారం ఉత్తరాభాద్ర నక్షత్రంతోనైనా శనివారం రేవతి నక్షత్రంతోనైనా కలిసి రావడం మంచిదని అంటారు. సోమవారం ఉత్తరాభాద్రతో వచ్చిన కార్తీక ద్వాదశిని హరవాసరమని, శనివారం రేవతి నక్షత్రయుక్తమైతే హరివాసరమని అంటారు. పరమార్థికంగానే కాక మనిషి విధి విధానాల్లోనూ తులసికి మహత్తు ఉన్నదని భావిస్తారు. ఆరోగ్య దృష్ట్యా తులసి అత్యంత హితమైనది. ఈ మొక్క అతిపెద్ద మానుగా ఎదగదు. 3 అడుగులు ఎదిగే చిన్న పొద. పరిమళాలను వెదజల్లే ఈ మొక్కను ప్రతి గృహంలో పెంచడం వల్ల దుర్గంధాలు తొలగి దోమలతో పాటు క్రిమికీటకాలు నశిస్తాయి. తులసి ఆకులు, గింజలు, వేళ్ళు, కొమ్మలు వైద్యపరంగా ఉపయుక్తమైనవే. 2 కన్నా ఎక్కువ ఆకులు చేరి ఉన్న వాటిని తులసి దళాలు అంటారు. వాటిని నీటిలో ఉంచి తీర్థంగానైనా నీరుగానైనా వినియోగిస్తే శరీరంలోని జలుబు కారక రుగ్మతలు తొలగి చర్మ సౌందర్యం ఇనుమడిస్తుంది. వివిధ సాంక్రమిక వ్యాధులను తులసి వినియోగంతో నివారించవచ్చు. తులసి మొక్క నుండి వచ్చే తావి వల్ల పరిసరాలు శుభ్రంగా మారతాయి. అందుకే తులసి మొక్కను పవిత్రమైనదిగా పరిగణిస్తారు. భారతీయ సంస్కృతిలో ప్రతి ఇంట్లోనూ తులసి కోట నిర్మించడం ఆచారంగా వస్తోంది. చిలుక ద్వాదశి రోజు తులసిని దేవతగా భావించి పూజిస్తారు. స్మృతి కౌస్తుభం ప్రకారం కార్తీక ద్వాదశి మొదలు పౌర్ణమి వరకు తులసి కళ్యాణం జరపాలని చెబుతారు. దశావతారాల్లోని శ్రీకృష్ణ అవతారంలో తులసికి శ్రీకృష్ణుడికి కార్తీక ద్వాదశి నాడు వివాహం జరిగిందని పురాణ కథనం. తులసి కళ్యాణానికి దేవ దీపావళి అని పేరు. దీపావళి నాటిలాగా కార్తీక శుద్ధ ద్వాదశి నాడు ఇంటి నిండా ప్రమిదల్లో దీపాలు వెలిగిస్తారు. శ్రీకృష్ణుడు సర్వదా తన సొత్తుగా భావిస్తూ గర్వపడిన సత్యభామతో నారదుడు ఆచరింపచేసిన వ్రతం తెలిసిందే. తులసి దళం బరువుకు మాత్రమే శ్రీకృష్ణుడు తూగి సత్యభామకు గర్వభంగం కలిగిన కథ మర్చిపోలేనిది. కార్తీక శుద్ధ ద్వాదశి రోజు ఉసిరికాయలతో కూడిన కొమ్మను తులసితో కలిపి పూజించి దీపారాధన చేయడం ఆచారంగా వస్తోంది. విన్నారు కదండి క్షీరాబ్ది ద్వాదశి గురించి. మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. అలానే కొత్త వాళ్ళు మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.